విశాఖను కూటమి నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. విశాఖలో విపరీతంగా భూ ఆక్రమణలు పెరిగాయని ఆరోపించారు. కూటమి అవినీతిని ప్రజలకు తెలియజేయాలని ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు బొత్స. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనందరికీ తెలుసు. ఏ విధంగా జరుగుతున్నాయో, ఏ విధంగా అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. వాటి గురించి మనం పదే పదే చెప్పుకోవాల్సిన లేదు. ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఏ రకంగా అవినీతితో వచ్చి దీన్ని దోచుతున్నారని ఆలోచన చేస్తున్నారు, ఏ రకంగా ఇక్కడ వచ్చి భూ ఆక్రమణ జరుగుతున్నాయో, ఏ విధంగా ఆ సొంతానికి వాళ్ళు చేస్తున్నారో వాటిలో మన అందరం క్రియాశీలంగా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మళ్ళీ జరిగిన ఎన్నికలలో ప్రజలకి ప్రతి విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు మటుగా ఇంట్లో కూర్చొని మనం వచ్చి సరేలే మనం ప్రభుత్వం వచ్చింది మనం గెలిచేస్తాం అనుకుంటే ఇది పొరపాటు. ఏ విషయాన్ని మనం దృష్టికి వచ్చినా ఆ విషయం సమస్యగా మనం అందరం ఆలోచన చేసుకొని ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని ఏ పార్టీ ఏ పిలిపించినా పెద్దలు ఏ పిలిపించినా ప్రతి ఒక్కరు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని చేయాలి.